కాకీలు అంటే కఠినంగా వ్యవహరిస్తారు అనేది ప్రజల్లో ఉన్న అపోహ. కానీ కాకీల వెనుక కఠినత్వం కాదు, మానవత్వం కూడా ఉంటుంది. ఫ్రెండ్లీ పోలీస్ అనేది ఉంది అని నిరూపించడానికే ఈ కథ మీకోసం. ఇలాంటి మంచి కథనాల కోసం, మంచి విషయాల కోసం డిపి స్టోరీ టైం ఛానల్ ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. భార్య, భర్త, ఇద్దరు పిల్లలు, వీళ్ళు చాలా సుఖంగా సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఒక గ్రామంలో. కొంతకాలానికి ఆ భర్త ఉన్నట్టుండి అకస్మాత్తుగా చనిపోతాడు. ఆ కుటుంబం వీధిన పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ క్షణంలో తన ఇద్దరు పిల్లలను పెట్టుకొని ఆ భార్య ఏం చేయాలో ఆలోచిస్తూ తన దగ్గర ఉన్న కొద్దిపాటి నగలను అమ్మి ఆ గ్రామంలో ఒక చెట్టు కింద అల్పాహార సెంటర్ అంటే టిఫిన్ సెంటర్ అయితే ఏర్పాటు చేస్తుంది. అలా ప్రతిరోజు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఆ టిఫిన్ సెంటర్ ను పెట్టడం, రాత్రి 10 గంటల వరకు నడిపి వచ్చిన డబ్బుతో పిల్లల్ని పోషించుకొని చదివించుకోవడం అనేది చేస్తుంది. ఇలా తను స్టార్ట్ చేసిన మరుసటి రోజు నుంచి ఒక పోలీస్ అయితే అక్కడికి వస్తాడు. వచ్చి, ఏమ్మా రాత్రుల్లో ఎంతసేపు పెడుతున్నావు, ఇది చట్ట విరుద్ధం, ఇలా అంతా నువ్వు పెట్టకూడదు, ఏంటి ఇలాంటి ప్రదేశంలో నువ్వు రాత్రి టైంలో ఇలా పెడుతున్నావి అని చెప్పి ఆమె ఏదో బెదిరించడం, అంటే ప్రతిరోజు రావడం, బెదిరించడం, ఆమె దగ్గర ఓసిగానే టిఫిన్ తినడం, ఇంటికి కావాల్సిన పొట్లాలు కట్టుకుపోవడం, ఇలా చేస్తూ ఉంటాడు. ఆమె 7 గంటలకు టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేస్తే దాదాపు ఆయన 8 గంటలంతా వచ్చుకుంటుంటాడు. 10 గంటల వరకు కూడా అక్కడే ఉంటాడు. ఆమె షాప్ సెంటర్ వరకు కూడా అది తినడము, ఆమెను బెదిరించడము. అక్కడ నుంచి రాత్రి ఆమె షాప్ మూసిన తర్వాత అతను పొట్లం కట్టుకుని వెళ్ళడము, ఇలా చేస్తూ ఉంటాడు. కొంచెం చిరాకు అనిపిస్తుంది, కానీ పోలీస్ కదా భయపడిపోయి ఆమె అక్కడ కూర్చుంటుంది. వచ్చిన వాళ్ళందరూ అనుకుంటారు, చూడు ఈ పోలీసోడు వస్తాడు, ఓసిలోనే తినేసి వెళ్ళిపోతాడు, పొట్లాలు గారింటికి కట్టుకుని పోతాడు, ఆమెమో విధవరాలు, ఒంటరి ఆమె, ఏదో జీవనం గడపడానికి కోసం చిన్న సెంటర్ను పెట్టుకుంటే ఈ పోలీసు వాడు చూడు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నాడు అని అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఆయన తిడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఆయన చెవికి వినిపించిన ఆయన మాత్రం కఠినంగా వ్యవహరిస్తూ అలానే రోజు చేస్తూ ఉంటాడు. ఇలా చేస్తూ ఒకరోజు ఆమెకు ఒక ఆలోచన వస్తుంది. తన స్నేహితురాలి సహాయంతో ఆమె పట్టణంలో పోయి ఒక టిఫిన్ సెంటర్ ను పెట్టడం మొదలు పెడుతుంది. అలా టిఫిన్ సెంటర్ అక్కడ పెట్టిన మొదటి రోజు, ఓపెనింగ్ రోజే ఈ పోలీసు అక్కడికి వెళ్తాడనమాట. వెళ్ళి, ఏమ్మా టిఫిన్ సెంటర్ ఓపెన్ చేశావు అని చెప్తే ఆమె భయపడుతుంది. అయ్యయ్యో, గ్రామంలోదా మనం సతాయించినాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా నా ప్రాణం తీస్తాడే, ఇక్కడ కూడా ఓసీలో తినేసి నన్ను బెదిరిస్తాడా, కానీ ఈ రోజు వాడిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఇలా రోజు ఎంతకాలం టిఫిన్ తింటా ఓసీలో, నన్ను వచ్చి ఎలా బెదిరిస్తావు, ఇప్పుడు నేను టౌన్ లో ఉన్నాను, నేనేం గ్రామంలో లేదు, అది ఉదయం నుంచే టిఫిన్ సెంటర్ పెడుతున్నాను, నువ్వెవడు నన్ను అడిగేదానికి అని పలు ప్రశ్నలు ఆమె మనసులో మెదులుతూ ఉంటుంది. దానిని గట్టిగా ఆయన అడిగేయాలని చెప్పేసి కృతనిశ్చయంతో ఉంటుంది. ఇక నోటి దాకా ఆమెకు వస్తుంది ఆయన క్వశ్చన్ అడిగేదానికి. వెంటనే అతను తన జోబిలో నుంచి 50,000 రూపాయలు ఆమెకు అందిస్తాడనమాట. ఆశ్చర్యపోతుంది, ఏంటి 50,000 రూపాయలు పోలీసు నాకు ఇస్తున్నాడు అనేసి. ఏన్నా, ఎందుకు ఇది అంటుంది. అందుకు అతను చెప్తాడు, నీ భర్త నా ప్రాణ స్నేహితుడు మా, అతను మరణించాడు అన్న విషయం నాకైతే తెలియదు, కొంతకాలం తర్వాత తెలుసుకున్నాను. అదే సమయంలో మీ ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేసినప్పుడు నువ్వు నీ పిల్లలు ఒంటరిగా ఉన్నారు, నువ్వు ఒక టిఫిన్ కొట్టు రాత్రుల్లో పెట్టావని తెలిసింది. కానీ ఆ గ్రామంలో తాగుబోతులు ఎక్కువగా ఉంటారు, అలాంటి సమయంలో నీకు అండగా ఎవరూ లేదు. నువ్వు ఒక టిఫిన్ సెంటర్ పెట్టినప్పుడు తాగుబోతులు వచ్చి తాగేసి డబ్బులు ఎగ్గరగొట్టడం, లేదా నీతో అసభ్యంగా ప్రవర్తించడం, లేదా నీతో గొడవ పడడం, ఇలాంటివి ఏమైనా చేస్తారని చెప్పేసి రాత్రుల్లో రోజు వచ్చి నేను టిఫిన్ తిని నా ఇంటికి పొట్లం కట్టుకొని నువ్వు షాప్ మూసేంత వరకు కూడా అక్కడే కూర్చొని నీకు భద్రత కల్పించాను, నన్ను మరో విధంగా భావించొద్దు. ఇంతకాలం నేను తినిన దానికి అయిన ఖర్చు 10,000 రూపాయలు నీకు అందులో జమ చేస్తాను, మిగిలిన 40,000 రూపాయలు నీ భర్త నాకు అప్పుగా ఇచ్చిన డబ్బు వడ్డీతో సహా నీకు మొత్తంగా 50,000 రూపాయలు ఇచ్చాను. ఈ 50,000 రూపాయలు ఈ షాపుకు ఒక పెట్టుబడిగా పెట్టుకొని నువ్వు బాగా ఆనందంగా నీ పిల్లలతో జీవితాన్ని గడుపు అని చెప్తాడు. అప్పుడు ఆమె కంట్లో నీళ్ళు వస్తుంది. ఆనందంతో పొంగిపోయి, నా కోసం నిజంగానే ఇతను ఇంత చేశాడే, నిజమే, రాత్రి 10 గంటల వరకు కూడా అతను అక్కడ షాప్ దగ్గర కూర్చున్నప్పుడు నేను ఆలోచించలేదు, ఆయన నాకు తోడుగా ఉన్నాడు అనేది నాకు ఐడియానే రాలేదు, నేను చిరాగ్గా ఉన్నాను అని చెప్పి తను తన తప్పును తెలుసుకొని వెంటనే
ఆ ఇడ్లీని, ఆ వడ, ఈ టిఫిన్ ని తీసుకొచ్చి తను మనసారా అతనికి అన్నయ్య తినండి అని చెప్పి వడ్డిస్తుంది. ఈ కథ ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది కాకీలు కఠినంగా వ్యవహరిస్తారని చెప్పి ప్రజల్లో ఒక అపోహ ఉంది. కానీ ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుత కాలంలో కొంతమంది పోలీసులు ఫ్రెండ్లీ పోలీసును కూడా చాలా వరకు ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రజలతో మమేకమై ఫ్రెండ్లీగా ఉంటూ, అంటే మరీ పీక్ స్టేజ్కి వెళ్ళినప్పుడే కొంచెం విసుగుబుట్టి ఏదైనా అటు ఇటు ఉంటారు, కానీ అయినంత వరకు కూడా ప్రజలతో ఫ్రెండ్లీగా ఉండడం, మర్యాదగా నడుచుకోవడం, వాళ్ళకి హెల్పింగ్ చేయడం. ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉన్నాం, పోలీసులు ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ఇమీడియట్ గా స్పందించి మానవతా దృక్పథంతో వాళ్ళని ఆదుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. మరి అలాంటి ఫ్రెండ్లీ పోలీసులు అందరికీ కూడా ఈ కథను అంకితం చేస్తున్నాను. వారందరికీ హ్యాట్స్ ఆఫ్ చేస్తున్నాను.